నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ రాజు యాదవ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన సూపర్ హీరో తేజ సజ్జా గారికి హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్. అండ్ రాజు యాదవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హియర్. గెటప్ సీను గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ హాయ్ కంటే కూడా పళ్ళు కనిపించేలా నవ్వాలి బయటికి, ఓకేనా? రాజు యాదవ్ లాగా అందరూ నవ్వితేనే ఇవాళ మన ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వెనకాల నుంచి అసలు నవ్వులు కనిపించట్లేదు. అది ఎంత కష్టమో కాసేపు నవ్వితే మనందరికీ అర్థమవుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్, ఓకేనా? ఇగో ఇక్కడ ఆ పింక్ షర్ట్ వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, అదిగో. ఓకే, సో రాజు యాదవ్ టీజర్ ఎంతమంది చూసారు ఇక్కడ? ఎన్నిసార్లు చూసారు? టీజర్ ఎలా అనిపించింది? సో రాజు యాదవ్గా మనందరికీ ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వేదికలపైన, ఎన్నో తెరలపైన మనకి నవ్వులు పోయించినటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్గా మనందరికీ పరిచయమైనటువంటి గెటప్ సీను గారు మన ముందుకి May 17th ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రాజు యాదవ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పాలి. సో గెటప్ సీను గారి ఫ్యాన్స్, తేజ సజ్జా గారి ఫ్యాన్స్ సౌండ్ ఒక్కసారి వినిపిస్తే మనం ఈవెంట్ స్టార్ట్ చేసేసుకుందాం. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పైన, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అండ్ రాజేష్ కల్లెపల్లి గారు, అలాగే కృష్ణమాచారి గారు. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఒక్కసారి కృష్ణమాచారి గారికి గట్టిగా ఓయేసుకుందామా? అలాగే అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి మూవీస్కి సెన్సేషనల్ మ్యూజిక్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అండ్ సురేష్ బొబ్బిలి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ గెటప్ సీను గారితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ అంకిత గారు మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంకిత ఈజ్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్ టు యూ అంకిత. అండ్ ఎస్, సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు, టీజర్ మనం ఇవాళ చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనందరం కూడా ట్రైలర్ చూడడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో టు లాంచ్ ద ట్రైలర్ ఐ రిక్వెస్ట్ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా గారు. ఆయనకి మైక్ ఒక్కసారి, తేజ గారు మీ దాకా మైక్ వచ్చిందా? థ్యాంక్ యూ. యా, సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు రాజు యాదవ్ టీమ్. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. లైట్స్ ఆఫ్ చేయండి అండ్ లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది అసలు ఇలాంటి ఒక యూనిక్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది అని. యాక్చువల్గా ఇక్కడ మనకు ట్రైలర్ చూస్తే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్గా తీసుకున్నారు అని తెలుస్తుంది. మరి ఆ రియల్ ఇన్సిడెంట్ నిజంగానే ఇలా జరిగిందా? ఇదంతా వింటుంటేనే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ గెటప్ సీను గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీరు మాత్రమే చేయగలుగుతారు అని మేము ట్రైలర్ చూసే ఒప్పేసుకుంటున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్. అంటే పెదాలు నవ్వుతూనే ఉన్నప్పటికీ కళ్ళల్లో మాత్రం నవరసాలు పలికించగలగాలి. ఈ ఇమోషన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీట్ అని చెప్పాలి, ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ అసలు ఆయన అలా చేస్తున్నప్పుడు వాటన్నిటి గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకోవాలని కూడా చాలా క్యూరియస్గా ఉంది. ఐఎమ్ ష్యూర్ వాళ్ళందరూ వేదికపైకి వచ్చాక దాని గురించి మనం మాట్లాడదామని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎస్, కంప్లీట్గా మనకి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, సాంగ్స్ వింటే అర్థమవుతుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన 2 పాటలు కూడా, అంటే చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి పాటను రాసిన చంద్రబోస్ గారు రాయడం ఏంటి, రామ్ మిర్యాల గారు అండ్ రాహుల్ సిప్లిగంజ్ గారు, మంగిలి గారు, ఇలా వీళ్ళందరూ సెన్సేషనల్ వండర్ఫుల్ సింగర్స్ పాడడం ఏంటి, ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ని అయితే ఈ సినిమా ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ కృష్ణమాచారి గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ ప్రాబ్లంతోనే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసి అక్కడే సక్సెస్ అయిపోయారు అని చెప్పాలి డైరెక్టర్గా. ఐఎమ్ ష్యూర్. డైరెక్టర్ గారి ఫాలోయింగ్గా. ఓకే, కృష్ణమాచారి గారు, ఏది సౌండ్ రావాలి కదా వెంటనే. ఓకే, సో రేపు పొద్దున థియేటర్స్లో డెఫినెట్గా కడుపుబ్బా నవ్విస్తారు అండ్ అంతే ఇమోషనల్గా ఏడిపిస్తారు అని కూడా అర్థమవుతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు యాదవ్. సో మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?
ప్రశాంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రాజేష్ కల్లేపల్లి గారు ఇస్ ఆల్సో అ ప్రొడ్యూసర్, బట్ హీఈస్ నాట్ హియర్ టుడే. ఆయన యూఎస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు ఆబ్వియస్లీ. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మన ముందుకి ఈ మూవీని తీసుకొస్తున్న డైరెక్టర్ కృష్ణమాచారి గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. కృష్ణమాచారి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ చిత్రానికి బ్యూటిఫుల్ విజువల్స్ని అందించినటువంటి సాయిరామ్ ఉదయ్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, సాయిరామ్ ఉదయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనంద్ చక్రపాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం చాలా సినిమాల్లో చాలా పాత్రల్లో ఆయన చూస్తూ వచ్చాము. అండ్ ఈ సినిమాలో కూడా మనకి రాజు యాదవ్ తండ్రిగా కనిపించబోతున్నటువంటి ఆనంద్ చక్రపాణి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అంకితాని వెల్కమ్ చెప్పేద్దాము. అంకిత, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్ అంకిత, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆనంద్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఆల్సో నిరంజన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజు యాదవ్ సాంగ్స్కి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని అందించారు ఆదిత్య మ్యూజిక్, ద వండర్ఫుల్ కొలాబరేషన్. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అంతే బ్యూటిఫుల్ స్మైల్ తోటి రాజు యాదవ్ని వెల్కమ్ చెప్పేద్దామా? Put your hands together to welcome our very own Get Up Sinu Garu on stage. The most versatile and talented actor. For the first time, ఒక కంప్లీట్ లీడ్ రోల్లో మనల్ని అలరించడానికి రాజు యాదవ్గా మన ముందుకు వచ్చారు. హార్టీ వెల్కమ్ టు యూ Get Up Sinu Garu. అండ్ ఇక మరి కాశీని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి హనుమాన్కి వెల్కమ్ చెప్పేద్దాము. our సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నేషన్ వైడ్గా భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ఎమోషన్ని టచ్ చేసినటువంటి హనుమాన్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. యా, ముందుగా ఒక్క గ్రూప్ ఫోటో అండ్ తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్దాము. అంకిత, యు రెడీ నౌ? యా, ప్లీజ్. హాయ్ అందరికీ నమస్కారం. నేను అంకిత ఖరాత్, స్వీటీ ఆఫ్ రాజు యాదవ్. Thank you. Okay, so firstly, I would like to take this opportunity to say thank you to each and everyone who has been here. It means really a lot that you're taking your time and coming here for support our movie. Thank you so much for everybody. Thank you so much, Teja Sajja Garu, for gracing our event. Thank you all the team members here. This movie is really special to me, not because it's my first movie, also because it's based on true story. It's a very unique concept. ఇది మూవీలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. So I'm sure you will not get bored. You'll love the movie. And thank you so much for coming here today to support our movie. It really means a lot to us. And we are looking forward for the release. And please shower with a lot of love to us. Thank you. And as a thank you to all of you, I would like to sing few lines of my favorite Telugu song. చూపే బంగారమాయినే శ్రీవల్లి మాటే నిత్యమాయినే, చూపే బంగారమాయినే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయినే. థ్యాంక్ యూ. ఈ హిడెన్ టాలెంట్ కూడా ఉందా అంకిత? థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్. ఓకే, సో ఇప్పుడు మరి మన డైరెక్టర్ కృష్ణమాచారి గారి మాటలు వినేద్దాము. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఇక్కడ నుంచి మా సినిమాని మీరు సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తారని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ సజ్జ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఈరోజు వచ్చి సపోర్ట్ చేయడం కాదు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మాకు తెలుసు సీనన్నకి నాకు. సో ఎనీ టైం ఎప్పుడు టీజర్ రిలీజ్ అయినా సాంగ్ రిలీజ్ అయినా ఫస్ట్ తేజ సజ్జ గారు, పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు ఫస్ట్ పోస్ట్ వేసేస్తారు. మేము అడగకముందే వేసేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది ఒక రియల్ స్టోరీ. దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాలని మేము డిసైడ్ అయ్యి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ చేశామండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా May 17th థియేటర్లోకి వెళ్ళి చూసి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అంటే మన కథ, మనకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. ఈ సినిమాకి మన అమ్మా నాన్నల్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళి చూపించగలిగే సినిమా సార్. ఫ్యామిలీ అందరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నల్ని మనం తీసుకొని వెళ్ళి చూపించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఈ సినిమాని ప్రత్యేకంగా తప్పకుండా తీసుకొని వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే హనుమాన్ వచ్చిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్. సో ఎస్, మరి ఇక మన రాజు యాదవ్ ఒక బిగ్ స్మైల్తో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. గత 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తూ ఇక్కడ ఎదిగిన వాడిని నేను, మీతో పాటు ఎదిగిన వాడిని నేను. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం సెలవు పూట కూడా మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా తేజ సజ్జ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పిలిచిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను తర్వాత మ్యాటర్లోకి వెళ్తాను. ఏ లేదు, బేసికల్గా నేను ఆయన్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే చారి గారు అన్నట్టు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆయన మాతో ఉన్నారు. అండ్ అలాగే ఏ కెరీర్లోనైనా ఒక ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, నీట్గా ప్రయాణం సుఖవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయాణంలో తేజ సజ్జ గారు లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టవంతులు. పర్లేదండి, నో ప్రాబ్లం. సో నాకు ఈయన రూపాయన దొరకడం చాలా చాలా హ్యాపీ. సో అడుగడుగున ఉన్నారు ఆయన నాకు. థ్యాంక్స్ అలాట్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు. అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు. ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను. అండ్ మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ అయ్యి ఒకే ఒక సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 17th చూడబోతున్నారు సార్, ప్రామిస్. అంటే మేమందరం ఏవో సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు, నేను, మిగతా అందరం సినిమాలు చేస్తున్నాం. బట్ ఆయనకి రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి May 17th. అండ్ అలాగే మా ఉదయ్ భయ్య ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్లే, అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా, రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నాగేశ్వర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు అడిగితే అప్పుడు చారీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు టైం ఇవ్వడం, మా కోసం ఎంత ఇచ్చేయడం చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత, తనకి పుట్టింది ముంబైలో అయినా నాలెడ్జ్ మొత్తం ఇక్కడ టాలీవుడ్ గురించి ఎక్కువ అండి ఆవిడకి. ఏ ఫైదా హువా ఏ ముంబై మే మగర్ మైదా ఇదర్ హే. సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద. సో తను కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అండ్ అలాగే మా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి, ఈ సినిమాకు కూడా నేను పెద్ద సినిమా చేశాను, చిన్న సినిమా ఏం చేస్తామని కాకుండా ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అండ్ మా సురేష్ బొబ్లీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు, ప్రాణం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రామ్ మిర్యాల గారు, రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు దీంట్లో.
ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. మీరు చారి గారు నమ్మి, చారి గారు చెప్పిన కథను నమ్మి మా అందరికీ ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ కల్లేపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ రాలేపోయారు, సో వాళ్ళ ఫ్యామిలీని పంపించారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరున్నారు అన్న, ఫస్ట్ టైం అన్న ఏమనుకోద్దు కొంచెం. విప్లవ్ భాయ్ ఒకసారి స్టేజ్ మీద వస్తారు ప్లీజ్, స్టేజ్ మీద రండి. విప్లవ్ భాయ్, సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్లో ఉండే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలోఅప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున థ్యాంక్స్ అలాట్. మా కో ఆర్టిస్టులు పవన్ రమేష్, ప్రశాంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మిర్చి హేమంతన్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఆనంద్ చక్రపణి గారు దీంట్లో ప్రధాన పాత్ర, మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన. సో ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకి రియాక్షన్ ఇస్తేనే మనలో అది వస్తుంది, లేకపోతే రాదు. సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు అది కాదండి, ఆయన గొప్ప నటుడు, ఆయన అలా ఇవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారు? అంతేనండి, ఇంకా చాలా మాట్లాడాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున, థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయినాడు, ఏదో చెప్దాం అనుకున్నా, కామెడీ. మే 17th రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి. అండ్ అలాగే తమ్ముడు, నువ్వు థ్యాంక్స్ చెప్పుకో, ఇది మనది, మన ఫ్యామిలీ మెంబర్స్, మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీ శేఖర్ అన్న మా పిఆర్ఓస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే యువి మీడియాకి #మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అన్న. ఒక్కటి మిస్ అయిందండి, మంజుష గారికి థ్యాంక్ యూ సో మచ్. కాదు వద్దు, స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరిక ఇవాళ ఒక డియరెస్ట్ ఫ్రెండ్లీ గెస్ట్గా వచ్చినటువంటి మన హనుమాన్ మాటలు వినేద్దాము. తేజ సజ్జా గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. జాంబీ రెడ్డి నుంచి పరిచయం, నాకు కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాం, ఇక పైన కూడా సినిమాలు చేస్తాం. ఈ సినిమా గురించి ఆయన ఓ రోజు సరదాగా మాట్లాడుతూ, మేమిద్దరం యూజువల్గా రియాక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సినిమా రియాక్షన్లు ఉంటాయి కదా మామూలుగా, అలాంటి సినిమా రియాక్షన్లో మాట్లాడుకుంటుంటే ఈయన ఒకరోజు అన్నారు, సార్ నేను ఓ సినిమా చేస్తున్నాను సార్, నేనే మెయిన్ లీడ్ అన్నారు. సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా అలా స్లో మోషన్లో, అలా రియాక్షన్ ఇస్తే ఆయన నో అని ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంత బిజీగా ఉన్నారు, భయంకరమైన బిజీ ఆయన ఆర్టిస్ట్గా. మాకు డేట్లు దొరకడం అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది, అంత బిజీ ఆర్టిస్టు ఆయన. ఒక పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్గా, వేరే ఉద్దేశం ఏం లేదు, ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు, లేదు తేజ గారు, ఈ సినిమా ఒక మంచి కథ, ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. జాంబీ రెడ్డిలో ఏదైనా వెరైటీగా ఉండాలి, ఈయన వెరైటీగా ఉండాలంటే, సో ఎవరి ఐడియానో నాకు గుర్తులేదు కానీ ఫైనల్గా కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారనమాట. అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఈ సినిమా అంతా. సో అలా అది చేయంగానే విపరీతమైన ఒక లాఫ్టర్లోకి అందరు వెళ్ళటం, ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయటం అనేది చాలా కష్టం ఉంది, ఎందుకంటే కళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక పళ్ళ సెట్ తీసి పెట్టారు, ఇంత పెద్ద పళ్ళ సెట్. సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండా నుంచి రియాక్షన్లో డైలాగులు చెప్తుంటే ఆ పళ్ళ సెట్ నాకు వస్తుండే, నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్లో, పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అని ఇస్తుండేవాడిని అనమాట. సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి, నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం. సో ఆయన డెఫినెట్గా ఎరగదీసి ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నా. చాలా
మీనింగ్ఫుల్ ఎమోషన్స్తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది, అది ఇదని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ యాక్టర్. గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటూ ఉంటాం అనమాట. భయంకరమైన మంచితనం. 24 hours సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి, ఆయన హీరో అవనండి, ఎవరైనా అవనివ్వండి, దానికి అంతకంత 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలా సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు. మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజను, ఇంత మంచి సినిమా తీశారు, దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే, రెండోది ఆయన వండే బిర్యానీ కోసం. చేపల పులుసు, బిర్యానీ, ఇక్కడ అందరూ ఉన్నారు, అందరికీ ఆయన వండి పెడుతూ ఉంటారు. నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీను గారిని. ఓకే, సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి వదిలేసి, అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి. అన్నిట్లోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ. ఎందుకంటే లొకేషన్లో 100 ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంతవరకు మనకు తెలియదు. సో కామెడీ బాగా చేయగలిగితే, కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి బ్రహ్మానందం గారు చేస్తే చూసాము, మల్టిపుల్ టైమ్స్ చాలామంది చేస్తే చూసాం. ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఈ సినిమా మే 17వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఇలాంటి కొత్త రకమైన సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు 3 years నుంచి, అందరూ చెప్తున్నారు 3 years నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి 100% ఇచ్చి చేశారని. 3 years ఒక సినిమా చేయటం ఈజీ కాదు సార్, అది నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈయనకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు, ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, రాజేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కంటెంట్ని నమ్మి ముందుకెళ్తున్నారు. మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? అంకిత గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. సీను గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్లో ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పుడు వినిపించారు, రాజు యాదవ్ చూడు. నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. ఆ సాంగ్కి ఇందాక ట్రైలర్లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు, కేకలు, చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే. ఆ పాటకి థియేటర్లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని, ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఎలాగో రాజు యాదవ్ వైబ్ వచ్చింది అన్నారు కదా, ఒకసారి హుక్ స్టెప్ ఇంతమని సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా ఇమ్మీడియట్ గా. రాజు యాదవ్ సాంగ్ స్టెప్ కావాలి మాకు. ఇంతకుముందు చీజ్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు రాజు యాదవ్ స్మైల్ అనేది ఒకటి వచ్చిందనమాట, అది కావాలి మాకు. డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు తేజ సజ్జా గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్. గెటప్ సీను గారిని, అంకిత గారు అండ్ డైరెక్టర్ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఇంటరాక్ట్ విత్ మీడియా. మిగతా వారందరూ కూడా కెన్ హ్యావ్ ద సీట్స్, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.